భయ్యా ఫ్రీయా భయ్యా? నేను ఫ్రీ. నేను తాగే ముందు మాత్రం ఫ్రీ కాదు, డబ్బులు పెట్టుకుని కొనుక్కునే. భయ్యా పొద్దున్న నేను నీకు అబద్ధం చెప్పినట్టు ఎలా తెలిసింది భయ్యా? బేసిక్ గా నేను ముందు తాగినప్పుడు మనిషి మాటలు నమ్మను, వాడు చూపులు మాత్రమే పసిగడతా. నువ్వు పిత్ర చూపులతో నా దగ్గరకు వచ్చినప్పుడు అర్థమైపోయింది నీకు లోపల చిత్తడైపోయిందని. చిత్తడి కాదు భయ్యా, గూబులు వాచిపోయిన కొట్టేసింది భయ్యా. లోపల పర్సని బయటకు వచ్చేసినాయి భయ్యా. భయ్యా నీకు విషయం చెప్పమంటావా? ఇంట్లో దయ్యం ఉంది భయ్యా. దెయ్యాలంటే నీకు భయమా? అనుకుంటే నా పక్కన ఒక పిల్లదేమో నేను భయపడుతున్నానా? పిల్లదేవా? అమ్మో ఎక్కడ భయ్యా? నీకు కనపడటం లేదా పిల్లదేవా? ఇదే అందే రైట్ హ్యాండ్ సైడ్ ఏదో రేడియో తిప్పుకుంటా ఉండదా భయ్యా. నీలాంటి తాగుబోతో మాట్లాడినందుకు నన్ను నేను తెగించెప్పుతో కొట్టుకోవాలి. తెగించొప్పు తెగి మనిషి నా పాట కొంచెం తెగి చంపేస్తా మనిషిలా రేడియో వాడు తిప్పుకుంటా. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లే, నేను ఆడుకుంటా దెయ్యాలతో. ఇదొక్కటి పడితే చాలు. టైం వచ్చినప్పుడు అందరికి దెయ్యాలు కనబడతాయి. మీ అభిమాన హీరోల డైలాగులు మీకోసం, జస్ట్ వాచ్ ఇట్. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా వైద్యమా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. నా జనాన్ని చంపగలవేమో గాని జిత్తు ఆహాన్ని చంపలేవు. నరికే కొద్దీ నీ కలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఇప్పుడు ఏ థ్రిల్లర్ అయినా హారర్ పిక్చర్ అయినా దాని మెయిన్ ఇంటెన్షన్ అనేది భయపెట్టం.